ఇలా కూడా మాడతాయి. వాన వచ్చింది కొంచెం. కష్టాలు ఊరికే రావు. మాడిపోయిందా? అదేంటి? ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఇంకెప్పుడైనా చేస్తావా? మళ్ళీ ఎప్పుడైనా చేస్తావా? వెల్ ట్రై గుర్చి, వెల్ ట్రై. ఫస్ట్ టైం కదా నాన్న అట్లా. ఇంకొకటి నా మిస్టేక్ కాదు, ఎందుకు చెప్పనా? నా మిస్టేక్ కాదమ్మా. ఎందుకమ్మా రాకపోవడానికి? ఎందుకమ్మా? ఎందుకంటే నాకు ఫస్ట్ టైం చేయడం ఒకట. ఇది కొనేటప్పుడు ఇది కొనాలో తెలుసుకొని కూడా కొనాలి. ఎందుకంటే ఇదిగో ఈ గ్యాప్లు ఉన్నాయి కదా, ఇలా చూపించు. ఎలా? ఈ గ్యాప్లు ఉన్నాయి కదా, అందులో ఇరుక్కుపోతుంది పిండి. అంటే ఫినిషింగ్ మంచిగా చేసిన ఇదేమంటారు, దీన్ని కొనుక్కోవాలి. సగం మాడిపోయి సగం ఏదో వచ్చింది, అంతే వచ్చింది. నెక్స్ట్ టైం మంచిది తీసుకున్నాం. ఇలా ఖాళీ ఖాళీగా ఉండడం వల్ల ఇందులో ఇరుక్కుపోతుంది పిండి. పువ్వు అనేది షేప్ సరిగ్గా రావట్లేదు. ఓకేలే, అది నీ ప్రాబ్లం కాదు, పిండి ప్రాబ్లం కాదు, హ్యాండిల్ ప్రాబ్లం. కానీ గివ్ అప్ ఇవ్వట్లేదు. ఇప్పుడు వస్తుందా? ఏదో ఒక్కోటి వస్తుంది, అప్పుడప్పుడు ఇలా బాగా వస్తున్నాయి కాదు. మాడిపోయి అన్నీ కూడా షేప్ చాలా బాగా వచ్చాయి, ఎక్కడ ఇరగలేదు కూడా. అది నా బాధ. అది ఇరుగుపోయి మాడిపోయి అనుకో పెద్ద ప్రాబ్లం లేదు. అమ్మంగా వచ్చి మాడిపోయింది. కొంచెం రావడం లేట్ అయినా సరే అందులో ఉంటారు కదా, ఇది ఇందులో పెట్టి తీయాలేమో ఏమో, అవునో కదా నాకు తెలియదు. నేను అలా తీస్తాను. అలా తీయడం వల్ల ఇలా పైకి తీసిలోకే అది అయిపోతుంది. ఇప్పుడు ఎలా ఉంది నీ ఎక్స్పీరియన్స్? రకరకాలుగా ఉందమ్మా. రకరకాలుగా ఉందా? రకరకాలుగా ఉంది మాస్టర్. ఆగండి, ఆన్ చేయకండి. ఇదిగో ఫ్రెండ్స్, ఈ అమ్మాయి గారు వంటకాలు దీన్ని ఇలా చేశాను అంటది. ఇదిగో ఫెయిల్యూర్. సంక్రాంతి వస్తుంది కదా, ఈ సంక్రాంతి సందర్భంగా మా ఇంట్లో పిండి వంటల ప్రోగ్రాం పెట్టుకున్నాము. ఫస్ట్ టైం 2 రోజుల నుంచి 2 ఐటమ్స్ చేశాను. చాలా బాగా వచ్చాయి. బాగా వచ్చాను ఓవర్ కాన్ఫిడెంట్ తోటి ఈరోజు గులాబీ పువ్వులు చేయడం పెట్టుకున్నాను ఈ పని. కానీ ఇది సరిగ్గా రాలేదు, మాడిపోయి కొన్ని ఇలాగా ఇరిగిపోయి చాలా ఏడిపించేసాను నన్ను పట్టుకొని. నా పరిస్థితి ఎలా ఉందంటే ఆపలేకున్నాం, ఏదోలా ఫినిష్ చేయాలి అని చెప్పేసి ఏదోలా అయితే కంప్లీట్ చేశాను. పర్వాలేదు, నాట్ బ్యాడ్. ఈ మాత్రం వచ్చాయంటే పర్వాలేదని అనుకుంటున్నాను. అలా సరిపెట్టుకుంటున్నాను, అలా సమర్థించుకుంటున్నాను అంతే. ఇంకేం చేస్తాం, మనం చేయలేం. ఇంకేం చేస్తాం, ఇంకేం చేయలేం కదా. ఫస్ట్ టైం ట్రై చేశాను. సరే, నెక్స్ట్ టైం ఇంకా బాగా చేద్దాము. ఇలా మాడకుండా, ఇలా ఇరిగిపోకుండా. ప్రస్తుతానికి ఈరోజు ఇలా ముగిసింది, ప్రస్తుతానికి ఇలా బిస్కెట్ అయింది ఈరోజు. ఇంకేం చేయాలి. ఇవైతే ఏదో ఒక మాదిరిగా వచ్చాయి.
ఇవైతే మొత్తానికి మాడిపోయాయి. సర్లే, చేసిన అన్ని పనులు సక్సెస్ అయిపోవాలని ఏం లేదు కదా, అవ్వ కూడా కదా. అదే నాకు ఈరోజు జరిగింది. సరేలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? టేస్ట్ చాలా బాగున్నాయి. హ్యాపీ సంక్రాంతి అందరికీ. బాయ్.